సో ఇది ఒక నాకు ఆగస్టులో అంటే జూలైలో నాకు ఇది ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఆ, మా అప్లయన్స్ వచ్చేసి బలరాం సార్, భవానీ మేడం, శ్రీనివాస స్వాతి మేడం. నాకు బలరాం సారు అండ్ అలాగే భవానీ మేడం ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో గ్రేట్ ఆపర్చునిటీ తీసుకున్నాను ఆ రోజు. ఆ రోజు సార్ చెప్పంగానే నేను తను నాకు సైంటిఫికల్ గా చెప్పాడు. సో ఒక కన్జ్యూమర్ గా ఉండడం వల్ల మీకు ఇప్పుడు మీరు ఏం లేదు, మనం బయట కొనే వస్తువులు మీరు కొంటున్నారు కదా సార్, ఏవైతే బయట కొంటున్నారో ఒకసారి షాప్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ ఇలా ఉండబోతుంది సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటారు సార్ దీన్నే. మీరు బయట ఏదైతే కొంటున్నారో ట్రెడిషనల్ మార్కెట్ అది. సో అది బయట క్వాలిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇక్కడ ఇక్కడ ఒక షాప్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఎలా మారుతుందని నాకు ఎగ్జాంపుల్ తో సహా చూపెట్టారు సార్ అలా నాకు. ఎందుకంటే ఇక్కడ ఒకటే చెప్పారు సార్, ఇక్కడ డబ్బులు పెట్టేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ఏమంటారు, పార్ట్ టైం గా చేసుకునే అవకాశం ఉంది సార్ ఇక్కడ. మీరు మీ టైం ఫ్లెక్సిబిలిటీ టైంలో చేసుకునే అవకాశం ఉందని చెప్పినప్పుడు నన్ను ఒకసారి ఏ, చెప్పి ఒకసారి మీటింగ్ లో కూర్చోండి సార్, కూర్చోండి మీకు అర్థం అవుతుంది అని చెప్తే నేను ఫస్ట్ నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత ఈజీగా నమ్మే వాళ్ళం కాదు. ఒక ఆపర్చునిటీ రాగానే ఏదో చెప్తా ఉంటారు కానీ అనుకున్నాము. కాకపోతే సార్ వచ్చింది కదా అని విన్నాను ఫస్ట్. ఎందుకంటే ఎవరో అంటే భవిష్యత్తును మార్చే అవకాశం, నేను ఏదో ఒకటి పార్ట్ టైం గా చేసుకుందామని ఏదో ఒక బిజినెస్, టీదో లేకపోతే టిఫిన్ సెంటర్ ఏదో ఒకటి పార్ట్ టైం గా పెట్టుకుందాం ఉద్దేశంతో ఉన్నాను ఆల్రెడీ. సో అలాంటి అవకాశంలో తీసుకున్నాను. సరే విందాం, ఒక మీటింగ్ కూర్చోమంటున్నాను. వెళ్తే ఉప్పల్లో ఒక రోజు 20 జూలై 12 మా ఇంటికి వచ్చాడు. జూలై ఆ, జూలై 21 నాకు ఉప్పల్లో మీటింగ్ అయింది. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను. ఆ రోజు ఆ, మనకు అక్కడ మీటింగ్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేసి లాక్స్, నాకు ₹1,00,000 వస్తున్నాయి, నాకు 4 లక్షలు వస్తున్నాయి. నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా, నేను ఫిల్మ్ ఫోటోగ్రఫీ నుంచి వచ్చాను, నేను ఒక టీచర్ నుంచి వచ్చాను, అలాగే నేను క్యాబ్ డ్రైవర్ నుంచి వచ్చాను. ఇలా చెప్పుకుంటా చాలా మంది ఉన్నారు అక్కడ సక్సెస్ పీపుల్స్. సో అంత ఈజీ ఏది నమ్మలేదు. వాళ్ళు ఒకటే ఒక వర్డ్ అన్నారు, గోకురాన్ అని వర్డ్ అనడం వల్ల నేను ఆ మీటింగ్లకు వెళ్ళి అప్పటికప్పుడు బయటకు వచ్చి సరే ఇది ఏందో చూద్దాం, ఈ ఆపర్చునిటీ దీని వాల్యూ ఏందో చూద్దామని తీసి బయటకు వచ్చినాక ఆ ఆ గోకురాన్ యొక్క మీటింగ్ వాల్యూ వచ్చేసి గోకురాన్ ఆగస్టు 2, 3, 4 ఈ రోజులో 3 రోజులు జరిగింది. అప్పుడు నా దగ్గర ₹250 అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ క్రెడిట్ కార్డ్ తోటి నేను 5,800 పెట్టి నేను టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వెంటనే. ఎందుకంటే ఇది ఆపర్చునిటీ చూద్దాం ఏందో అన్నది. సో నేను ఆ 3 రోజులు వెళ్ళాక దీని వాల్యూ ఏందో నాకు తెలిసింది ఆ రోజు. అంటే ఇది జీతం కాదు, జీవితమే ఉంది ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పుడు బలంగా నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను ఇంటికి వచ్చి ప్రోడక్ట్ తీసుకున్నాక వాడుతా ఉంటే రిజల్ట్ మ్యాసివ్ గా ఉంది. ఎందుకంటే బయట కొనే వాటికి ఇక్కడ కొనే వాటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో ఒక కన్జ్యూమర్ గా ఉంటూ ఇది ఏంటంటే ఒక అవకాశం తీసుకోవడం, మనతో పాటు చాలా మందికి అవకాశం ఇవ్వచ్చు దీని ద్వారా. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే చాలా రోగాలతో సతమతం అవుతున్నారు. ఇప్పుడు నేను పొద్దున లేస్తే సాయంత్రం వరకు అదే హాస్పిటల్ పట్టి తిరుగుతా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత లాగ్, వేలకు లక్షలు లక్షలు వాళ్ళు అక్కడ పెడుతున్నారు. సో దీనికి ఏంటి ఇది కారణం అంటే జస్ట్ ఆరోగ్యం. మనం తినే తిండి సరిగ్గా లేకపోవడం. ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ ఉంది, ఈ న్యూట్రిషన్ ఫుడ్ కనుక ఒక మనం సరిగ్గా వాడితే మనం హాస్పిటల్ గడప కూడా దొక్కాల్సిన అవసరం రాదు. సో ఇది తెలుసుకుని, సో ఇది ఎవరైనా ఇక్కడ చదువుతో సంబంధం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు అన్న అవకాశం తెలిసినప్పుడు సో దీన్ని ఒక కెరీర్ గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు అని ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి 3 నెలల పాటు 4 నెలల పాటు 4 నెలలు వరుసగా 4 నెలలు ఏమో అంటే చాలా కష్టపడ్డా. ఎక్కడికంటే అక్కడ మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, సో వరంగల్, హైదరాబాద్, ఇలా తిరుగుతూ నా టీం నన్ను బిల్డ్ చేసుకోవడం, నా టీం ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం అని జరిగింది. ఎక్కడ కూడా రూపాయి పెట్టలేదు మళ్ళా. ఎక్కడ కూడా రూపాయి పెట్టకుండా చాలా మంచి ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు నా టీం కూడా మంచి గ్రో అవుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతున్నారు వాళ్ళు కూడా. సో గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది సెకండ్ సోర్స్ ఇన్కమ్. మన ఇది ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 తరాల ఇన్కమ్. ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్ ఐడి కనుక తీసుకున్నట్టయితే ఇది మనతో స్టార్ట్ అయి మన పిల్లలు వాళ్ళ పిల్లల వరకు ఉండే ఒక ఆపర్చునిటీ ఇది. సో గ్రేట్ ఆపర్చునిటీ ఉన్నాను. దీని ద్వారా నేను చెప్పబోయే ఏదైతే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, దీని ద్వారా ఏ ఒక్కరు బాగుపడ్డా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నా జన్మ సార్థకత చేసుకునే అవకాశం నాకు వెస్టీజ్ ద్వారా కలిగింది. సో వెస్టీజ్ అంతా చాలా మందికి వెస్టీజ్ అనే పేరే తెలుసు కానీ దీని లోపల ఎంత అర్థం ఉందని తెలియదు చాలా మందికి. సో ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ ద్వారా తెలుస్తుంది ఏముంది వెస్టీజ్ లా. నువ్వు వెస్టీజ్ లా
మీరు అంటే మనం ఉంటే ఏం సాధించవచ్చు ఇక్కడ. మన డ్రీమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రీమ్ అంటుంటది. ఆ డ్రీమ్స్ అంటే అసలు అంటే స్కూల్లో వినేవాళ్ళం. అంటే నువ్వు పెద్ద అయినాక ఏం అవుతావు అంటే చెప్పేవాళ్ళు అక్కడ. సో పెద్ద అయినాక నేను ఇది అవుతాను సార్, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, లేకపోతే పోలీస్ అవుతాను అని చెప్పేవారు. సో ఇక్కడ అదే డ్రీమ్ నేను మళ్ళా వెస్టీజ్కి వచ్చినాక నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అట్లా వెలిగింది అన్నట్టు. అంటే నీ డ్రీమ్ ఏంటని అడిగారు ఇక్కడ. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వర్డ్ అనేది వినడం జరిగింది. అంటే నిజంగానే డ్రీమ్ ఉందా అని అనగానే నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ ప్రతి ఒక్కరి డ్రీమ్ అంటే ఒక మంచి లగ్జరీ ఇల్లు కట్టుకోవడం, మంచి కారు కొనుక్కోవడం, పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించడం అనేది ఇక్కడ ఉంది. సో గ్రేట్ ఆపర్చునిటీలో ఉన్నాం. సరిగ్గా మంచి శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే గొప్ప అవకాశం. మీరు ఏ మాత్రం స్కిప్ చేసుకున్న గొప్ప ఆపర్చునిటీ అనేది కోల్పోతాను అనేది నేనైతే అంటున్నాను. సో మనమైతే ఆ, చూద్దాం. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఒక పీపీటీ ద్వారా చూద్దాం. బలరాం సార్, నా వాయిస్ వినొస్తుందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి ఇక్కడ. సో గ్రేట్ ఆపర్చునిటీ, సరిగ్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కనుక మీరు ఇది కనుక అర్థం అవుతే ఇంకా మీరు ఇక్కడ వదిలి వదిలి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీకు ఒక గొప్ప అవకాశంలో ఉన్నారు. సో మీ లైఫ్ను ఒక నార్మల్ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లోకి వెళ్ళడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం. కరెక్ట్ గా జాగ్రత్తగా వినండి. సో నేను ఒకటే హంబుల్ రిక్వెస్ట్ అది. సో వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ కన్జ్యూమర్ అంటే వినియోగదారుని సాధికారత. ఒక వినియోగదారుడిగా ఉండడం వల్ల ఎన్ని లాభాలో చూద్దాం ఇప్పుడు. సో ఆర్డినరీ లైఫ్ తో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే నార్మల్ లైఫ్ నుంచి ఒక మంచి లైఫ్ లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ వెస్టీజ్ ద్వారా ఉంది అది. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు రూపాయి పెట్టుబడి లేకుండా ఒక 2 గంటలు రోజు మనం ఒక 2 గంటలు కేటాయిస్తే ఒక 2 సంవత్సరాల పాటు మనం కమిటెడ్ గా ఉండగలిగితే మనం ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది తీసుకోవచ్చు. ఏదైనా ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎందుకు చేయాలనేది మనం ఒక క్వశ్చన్ చేసుకుంటే మనకు ఎలా చేయాలన్న ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకు. అంటే ఎందుకు చేయాలి, ఏదైనా పని ఎందుకు చేస్తాం, ఎందుకు చేస్తాం అనడానికి ఒక క్వశ్చన్ చేసుకుంటే మనం ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అన్న మార్గాలు మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి, ఆ దారులు అన్నది. సో ఎందుకనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సో చూడండి, ప్రతి ఒక్కరికైతే డ్రీమ్ లైఫ్ ఉంటుంది. ఆ డ్రీమ్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ అంటూ ఉంటుంది. డ్రీమ్ లైఫ్ అంటే కొత్త వాళ్ళకు కూడా అంటే డ్రీమ్ అంటే ఏంటని చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు మనకు వెస్టీ ద్వారా తెలుస్తుంది డ్రీమ్ అంటే ఎంత, డ్రీమ్ లైఫ్ అంటే. చూడండి, పిల్లలకైతే ఇప్పుడు పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, పెళ్ళైన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటారు యాక్చువల్ గా పేరెంట్స్ అయితే. అలాగే మంచి హౌస్ ఉండాలి, ఒక డ్రీమ్ హౌస్, ఒక డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, ఒక నాలుగు నాలుగు అంటే 4 రూములతోటి ఉండాలని చాలా మందికి అయితే డ్రీమ్ ఉంటుంది. అలాగే ఒక మంచి హెల్త్ తో పాటు వెల్త్ అంటే ఆ మంచి ఆరోగ్యంతో పాటు మంచి సంపాదన కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది చాలా మందికి. అలాగే ఒక మంచి కారు ఉండాలని చాలా మందికి అయితే అనుకుంటారు. అలాగే జాబ్ చేసే వాళ్ళకైతే బాసిజం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏ ఎవరి కింద పని చేసినా గానీ మనం బాస్ చెప్పినట్టు చేస్తాం. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలని అనిపిస్తుంది ప్రతి మందికి. ఒక ఈజీగా మంచి ఇన్కమ్ అనేది బ్యాంకులో ఉండాలి ఎప్పటికనేది చాలా మంది కళ ఉంటుంది. అలాగే పేరెంటల్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పేరెంటల్ కేర్ మనం పేరెంట్స్ తో ఉండాలని, మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది. అలాగే ఇంకా డ్రీమ్ ఏంటంటే ట్రావెల్. అంటే మనం మామూలుగా అయితే ఆ మనకు ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాలు వేములవాడో లేకపోతే కొండగట్టో ఇక్కడ ఏదో మెదకో ఇక్కడ ఇలాంటి వాటిలే పోతా ఉంటాం. తిరుపతి ఇక్కడ వరకే మన సరౌండింగ్ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ అంటే మనం ఇదే అనుకుంటాం. కానీ ట్రావెలింగ్ అంటే ఇంటర్నేషనల్. మనం దుబాయ్ లేకపోతే యుఎస్ఏ, ఇంగ్లాండ్, ఇలాంటి ఆస్ట్రేలియా ఇలాంటి తిరగాలని అనిపిస్తుంది చాలా మంది, థాయిలాండ్ లాంటి. అలాగే రికగ్నైజేషన్, ఎవరికైనా గుర్తింపు, మంచి గుర్తింపు పొందాలనేది తప్పకుండా ఉంటుంది.
అలాగే ఉమెన్స్కి అయితే ఆడవాళ్ళకైతే మంచి బంగారం కొనుక్కోవాలి. మంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఫంక్షన్లకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి ఒంటి నిండా బంగారం ఉండాలని అనుకుంటారు ఉమెన్స్ అయితే. అలాగే చారిటీస్ చాలా మందికి అంటే చాలా మందికి అయితే ఏదైనా డొనేట్ చేయాలి. అంటే నా పరంగా నేను పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి అని చాలా మందికి అయితే ఉంటుంది. వాళ్ళకి అనాథాశ్రయం లేకపోతే ఎవరైనా చదివించడమో ఇలాంటి చాలా మందికి అయితే ఒకటి వాళ్ళ మనసులో అనిపిస్తుంది. కానీ రియాలిటీలోకి వస్తే ఆర్డినరీ లైఫ్, మన ఆర్డినరీ లైఫ్ ఎలా ఉంటుంది మనకు? ఒక చిన్న నార్మల్ హౌస్ లో ఉంటాం. నార్మల్ హౌస్ అంటే ఒక రెంట్ హౌస్ లేకపోతే చిన్న ఒక సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఒక ఈఎంఐ రూపంలో డబ్బులు పెట్టి కొంటా ఉంటారు. అంటే నార్మల్ లైఫ్కి వచ్చేస్తే మాత్రం. అలాగే మన పిల్లలు వచ్చేసి మాత్రం ఒక నార్మల్ స్కూల్లో చదువుకున్న కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తారు వాళ్ళ పిల్లల్ని, ఎందుకంటే స్తోమత లేక. అలాగే ఒక నార్మల్ వెహికల్, చిన్న ఒక బైకో లేకపోతే స్కూటీయో ఇలాంటి వెహికల్ మీద వాళ్ళది ఆ అంటే అడ్జస్ట్ అయి బతుకుతా ఉంటారు వాళ్ళ లైఫ్ లో. యాక్చువల్ గా నార్మల్ లైఫ్ కి వస్తాయి ఇది. అలాగే చాలా మంది చూడండి, మన ఫ్యామిలీలో ఫాదర్ లేకపోతే మదర్ లేకపోతే మన తాతలు గాని వాళ్ళు రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళ వయసు దాటినాక కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్ లైఫ్ లో రియాలిటీలో ఉంటే మాత్రం మన లైఫ్ అనేది ఇదే. ఎప్పుడు కాంప్రమైజ్ తో ప్రతి దానికి కాంప్రమైజ్ తో అనేది మన జీవితం అనేది గడుస్తూ ఉంటది ఇక్కడ. సో చూడండి, మనకు ఒక ఎకనామిక్ సర్వే ప్రకారం మనకు భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో 1945కి వచ్చినప్పుడు మనకు ఒక రూ. 10 ఉంటే సరిపోయేది. అలాగే 1965 ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చే వారికి రూ. 100 ఉంటే సరిపోయేది. అలాగే 1925 మరో 20 సంవత్సరాల తర్వాత ఒక రూ. 1000 ఉంటే ఒక కుటుంబం అనేది ఒక కుటుంబానికి ఖర్చులను సరిపోయేవి. అలాగే 2005కి వచ్చే వారికి మన ఖర్చులు వచ్చేసి 10,000 ఉంటే సరిపోయేది. అలాగే 2025కు 2025 ఇప్పుడు మనకు ఒక 1,00,000 రూపాయలు ఉన్నా సరిపోవట్లేదు. ఎందుకంటే కారణం ఉంది ఒకటి. ఇక్కడ మనకు ఖర్చులు అనేది పెరిగిపోతున్నాయి. మన ఇన్కమ్ ఏదైతే వచ్చేది ఉన్నదో అది తగ్గిపోతుంది. అంతే కదా. ఇప్పుడు బయట ఏదైనా ఖర్చులు అనేవి విపరీతంగా ఇప్పుడు గోల్డ్ తీసుకున్నా కానీ అది అమాంతం పెరిగిపోతుంది. కూరగాయల ధరలు రూ. 100 టమాటా కూడా ఉండే మొన్నటి దాకా. ఆ? అలాగే మన ఆనియన్స్ అయినా ఏదైనా నిత్యావసర వస్తువులు ఏదైనా అమాంతం పెరిగిపోతున్నాయి. కానీ మనకు దానికి రావాల్సిన రాబడి కానీ లేకపోతే మన శాలరీస్ కానీ లేకపోతే ఇంకేదైనా మనకు ఇంకో ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. అలాగే మన శాలరీస్ కూడా అంత అంత అదే మాత్రం అంత అంత స్పీడ్ అయితే మన శాలరీస్ పెరగట్లేదు. సో మనకు చూడండి, మనకు రాను రోజుల్లో మనకు ఇంటి ఖర్చులకే 1 నుంచి 2 లక్షలు అయితే అవుతుందంటే ఎలా అవుతుంది? మన లైఫ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏ ఖర్చు అయినా ఎలా అయినా రావచ్చు. సో డే లీడర్స్ ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? అంటే మీకు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. ఎందుకు మనం ఇంత పార్ట్ టైం గా చేస్తున్నాం అంటే, ఎందుకు మనం ఈ జాబులు చేస్తున్నాం అంటే మన ఎందుకు మనం ఈ జాబులు చేస్తున్నాం అంటే మనకు అవసరాల కోసమే. కానీ నిజంగా మనం సంపాదిస్తున్న డబ్బు నిజంగా మన అవసరాలకు సరిపోతుందా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. అలాగే మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే 2 నెలలు లేదా 3 నెలలు రెండింతలు కానీ మూడింతలు కానీ అయ్యే అవకాశం ఉందా? దయచేసి లీడర్స్ మ్యూట్ లో పెట్టుకోండి ఎవరైతే ఉన్నారో, చూసుకోండి ఒకసారి. సో మనం సంపాదిస్తున్న డబ్బు 2 నెలల్లో కానీ లేకపోతే 3 నెలల్లో కానీ డబుల్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో డబుల్ అయ్యే అవకాశం ఉందా? లేదు కదా. అలాగే మనం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా సంపాదన ఏమైనా వస్తుందా? సో ఇది మన క్వశ్చన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి మనకు. అలాగే మనం పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే సంపాదన అలాగే వస్తుందా, ఆగుతుందా? సో ఇది కూడా క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వారికి. ఎందుకంటే ఈ క్వశ్చన్లు వేసుకున్నప్పుడే మనకు తగులుతా ఉంటది ఏం చేయాలన్నప్పుడు. సో మనం ఏం పని చేసినా కానీ మనీ కోసమే కదా చేసేది మనం. సో ఏ పని చేసినా మనీ కోసమే. ఇలా సంపాదన కోసం ఇలా ఏ వర్క్ మనం ఇంకో పార్ట్ టైం గా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నా కానీ మనీ కోసం మనం చేసేది. సో ఇక్కడ ఏం లేదంటే డైలీ మనం ఏదైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తామో వాటి కోసమే కదా మనం డబ్బులు స్పెండ్ చేసేది పొద్దున. అలాగే కరెంట్ బిల్లు, మిల్క్ బిల్, వాళ్ళ పాల బిల్లు, స్కూల్ ఫీజెస్ స్కూల్ పిల్లలు, అలాగే డిష్ బిల్లు, మొబైల్ బిల్లు, పెట్రోల్ బిల్లు, హౌస్ ఈఎంఐ, సో మెడికల్ బిల్లు అండ్ వెజిటేబుల్ బిల్లు. సో మనం చేసేది డైలీ మన నిత్యావసరాలకు ఏదైతే ఉన్నాయో వీటి కోసమే మనం పని చేసుకునేది మన ఫ్యామిలీ కోసం. సో అలాగే వీటితో పాటు చాలా ఉంటాయి కదా.
సో డ్రీమ్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్. సో చూడండి, మన డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతున్నాయా ఇక్కడ? లేదు కదా. సో కస్టమర్స్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి చూద్దాం. చెప్పాను కదా మొదట్లోనే, కస్టమర్ గా ఉండడం ఇన్ని లాభాలా అని మనకు వెస్టీజ్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. చూడండి, కస్టమర్స్ ఎంత గొప్పవారు కస్టమర్ గా ఉంటే. సో చూడండి, మనము రెగ్యులర్ లైఫ్ లో అయితే బ్రష్ అయితే టూత్ పేస్ట్ వేసుకుంటాం, బాతింగ్ సోప్, హెయిర్ ఆయిల్ వాడుకుంటాం, ఫేస్ పౌడర్ వాడుకుంటాం, షాంపూ, ఫెయిర్నెస్ క్రీమ్, బాడీ పర్ఫ్యూమ్, షేవింగ్ క్రీమ్, అలాగే పెయిన్ రిలీఫ్ క్రీమ్, హ్యాండ్ వాష్, కుకింగ్ ఆయిల్, వంట చేసుకోవడానికి టీ పౌడర్, మనకు టీ పెట్టుకోవడానికి క్లాతింగ్ వాష్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, డిస్ఇన్ఫెక్టెడ్ క్లీనర్, మల్టీ విటమిన్ మినరల్స్ ఏవైతే టాబ్లెట్స్ అవి ఉంటాయో అవి బలానికి సంబంధించినవి, అలాగే ప్రోటీన్ పౌడర్, అలాగే నెయిల్ పాలిష్ అండ్ ఇన్ మోర్. చూడండి, ఇవన్నీ మనం రెగ్యులర్ గా వాడుకునే వస్తువులే ఇవన్నీ. సో ఇవన్నీ రెగ్యులర్ గా వాడుకుంటా ఉంటే మనకు చూడండి ఎలా ఉంటుందంటే, ఒక కస్టమర్ గా మనం వచ్చేసి ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువును కనుక మనం ఒక దగ్గర కొనుక్కున్నట్టయితే, అది ఏదంటే రిటైల్ షాప్ లో కొనుక్కుంటాం కదా వాస్తవానికి. ఒక వస్తువుని మనం రిటైల్ షాప్ లో ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే, ఆ రిటైల్ షాప్ అతనికి ఒక 10 రూపాయలు అక్కడ వెళ్తాయి. అలాగే ఒక ఆ రిటైల్ షాప్ హోల్సేలర్ నుంచి కొనుక్కుంటాడు కదా, ఆ హోల్సేలర్ అతనికి కూడా ఒక 10 రూపాయలు అనేవి అక్కడికి వెళ్ళిపోతాయి. అలాగే హోల్సేలర్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్ నుంచి తీసుకొచ్చుకుంటాడు కదా, తనకో 10 రూపాయలు పోతాయి. అలాగే సిఎండ్ఎఫ్ అంటారు దీన్ని. ఆ, స్టేట్ ఏజెంట్ మన డిస్ట్రిక్ట్ ఏజెంట్ నుంచి తీసుకొచ్చుకుంటాడు కాబట్టి తనకో 10 రూపాయలు పోతాయి ఇక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక వస్తువు తయారవడానికి 40 రూపాయలు పడతాయి, ఇక్కడ 100 రూపాయలు మనం పెట్టి కొంటున్నాం. చూడండి, ఇక్కడ 40 రూపాయలు ఇక్కడ ఎవరైతే స్టేట్ ఏజెంట్, డిస్ట్రిక్ట్ ఏజెంట్, హోల్సేల్, రీటైల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నలుగురికి వెళ్తుంది ఇక్కడ ఒక 40 రూపాయలు అక్కడ. అలాగే అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఒక 10 రూపాయలు పోతాయి, మీడియా రూపంలో ఒక 10 రూపాయలు పోతాయి. చూడండి, ఇక్కడ ఒక 60 రూపాయలు ఇక్కడ మధ్యవర్తులకు పోతున్నాయి. అటు మీరు తిన్నది కాదు, అటు కంపెనీ కాదు, మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కస్టమర్, ఎవరైతే హోల్సేల్, రీటైల్, డిస్ట్రిక్ట్ ఏజెంట్, స్టేట్ ఏజెంట్, వీళ్ళకి కాకుండా అదనంగా ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చేసి, మీ కోలిగేట్ లో ఉప్పు ఉంది అంటారు కదా, మీరు కోలిగేట్ సంతూర్ సోప్ వాడితే మ్యాచ్ బాబు కానీ ఏదైనా ఎనీథింగ్. సో ఒక సెలబ్రిటీస్ కి వీళ్ళకు 20 రూపాయలు పోతాయి, మిగతా వాళ్ళకి ఈ మధ్యవర్తులు ఎవరైతే వీళ్ళకు 40 రూపాయలు పోతాయి. అది ఒకంట మధ్యలో ఒక 60 రూపాయలు అనేది ఇక్కడ మనకు లాస్ అవుతున్నాం, మధ్యవర్తులకే ఇస్తున్నాం ఇక్కడ మన 160 రూపాయలు. చూడండి, కుటుంబం ఒక నెలకు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే 600 రూపాయలు మధ్యవర్తులకే పోతున్నాయి ఇక్కడ. చూడండి, 160 రూపాయలు అంటే 1600 రూపాయలు ఒక మధ్యవర్తులకే వెళ్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ కస్టమర్ గా ఉంటే ఎన్ని లాభాలు చూద్దాం ఇప్పుడు ఇక. ఒక కస్టమర్ అండి ఇక్కడ వెస్టీజ్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఒక షాప్ చేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైతే బయట ఇప్పుడు ఇవి నేను చెప్పిన వస్తువులు మీరు ఏదైతే బయట కొనుక్కుంటారో, బయటే కొన్న బదులు ఇక్కడ కొనుక్కుంటే చూడండి, ఒక కస్టమర్ గా ఉండి షాప్ చేంజ్ చేసుకుంటే అదే వెస్టీజ్ అనే షాప్ కి. సో చూడండి, దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు మధ్యవర్తులు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మధ్యవర్తులు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఈ 60 రూపాయలు, మళ్ళా కస్టమర్కే ఒక 9 రకాల ఇన్కమ్ రూపంలో వస్తాయి. అది చూడండి, ఇక్కడ ఇక్కడ 100 రూపాయలు అదే కంపెనీలో మన కస్టమర్ అంటే మనకు 100 రూపాయలు ఎంఆర్పి అదే ఉంటుంది, 40 రూపాయల వస్తువులు తయారవుతుంది, కానీ ఈ 60 రూపాయలు మనకే మిగులుతాయి. చూడండి, గ్రేట్ కంపెనీ అండి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు 2004లో ఇది మనకు స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎస్టాబ్లిష్ అంటే స్థాపించడం జరిగింది. ఒక 2 ప్రొడక్ట్స్ తోటి 300, ఇప్పుడు మనకు ఇప్పుడైతే 450 పైన ఉన్నాయి ఇప్పుడు మనకు. సో ఇది మనకు అంటే 17 ఇయర్స్ కంటే ఒక 3 సంవత్సరాల క్రితం పీపీటీ. సో అప్పటి ప్రకారం చూస్తే ఇప్పుడు మనకు 20 సంవత్సరాలు దాటిపోయింది. 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ 6 డిస్ట్రిబ్యూటర్లతో తయారైన అంటే స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు దాదాపు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇప్పుడు. ఐదు అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు 5 కోట్ల టర్న్ ఓవర్ ఉండే, ఇప్పుడు దాదాపుగా 5,000 కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. 2 బ్రాంచ్లే ఉండే అప్పుడు. 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు దాదాపు 4,000+ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు.
సో ఇది మన ఇండియన్ కంపెనీ, ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్ అండ్ ఫిలిప్పీన్స్, ఈ దేశాల్లో వారి స్కిన్ అంటే వారి వాతావరణ పరిస్థితులు తగ్గట్టు కూడా మనకు వెస్టీజ్ అనే ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి. చూడండి ఎంత అద్భుతం అసలు. అంటే ఇప్పుడు వాళ్ళ వాతావరణ స్థితిగతులు కూడా వేరే ఉంటాయి, వాళ్ళ స్కిన్ కూడా వేరే ఉంటది. సో వాళ్ళకి తగ్గట్టు కూడా ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం వాడే ప్రొడక్ట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ద గ్రేట్ ముగ్గురు లీడర్స్ అండి, ముగ్గురు మనకు మహానుభావులు నిజంగా అందవచ్చు. ఎందుకంటే ఏమంటారు, ఒక పేదవాడిని ధనవంతం చేయడానికి వచ్చిన త్రిమూర్తులు వీళ్ళంతా. గౌతమ్ బాలి మేనేజింగ్ డైరెక్టర్, అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్ డైరెక్టర్, అండ్ దీపక్ సూద్ సార్ డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు కలిసి మన వెస్టీజ్ మార్కెటింగ్ అనేది మళ్ళీ స్థాపించారు. సో ఇది మన కంపెనీకి ఉన్న ఇవన్నీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ సర్టిఫైడ్ ఇక్కడ. ఇక్కడ ఏది ఇల్లీగల్ గా లేదు, ఏది అది ఏమంటారు, చాలా మంది అంటే ఇల్లీగల్ గా లేదు ఏది ఇక్కడ. ఇక్కడ అన్ని సర్టిఫైడ్ ఇక్కడ. ఇది అఫీషియల్. సో చూడండి, ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ మనం ప్లైన్ శైలిలో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళ్తున్నా, ఇది చూడండి మన మధ్యవర్తులకు ఏవైతే వెళ్తున్నాయి కోట్ల రూపాయలు, మధ్యవర్తులు కాకుండా కస్టమర్ కు, ఏవైతే మన కస్టమర్ గా ఉన్నామో మనకు వస్తే, కస్టమర్ అనేటప్పుడు ధనవంతుడు అవుతాడా లేదా? సింపుల్. ఏదైతే మీరు మధ్యవర్తులకు మనం బయట కొంటున్నామో, ఆ బయట కొనే బదులు మనం వెస్టీజ్ లో కొన్నట్టయితే మన ద్వారా ఒక నెట్వర్క్ బిల్డప్ అయితే, సో మనకు ఈ మధ్యవర్తులు పోయే పైసలు మనకు వస్తే మన కోటీశ్వరం అవుతామా లేదా? అంతా బాగానే ఉంది కదా. అసలు ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. మరి నేను ఏం చేయాలని నన్ను క్వశ్చన్ చాలా మంది రావచ్చు. సో మీరు రోజు వాడుకున్న వస్తువులు వాడుకోండి. ఏదైతే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడుకుంటారో మీరు వస్తువులు వాడుకోండి. సో అవి ఏంటి? పర్సనల్ కేర్ కావచ్చు, అంటే బ్యూటీషియన్ సంబంధించినవి. అలాగే హోమ్ కేర్. హోమ్ కేర్ అంటే ఏమిటి? మనకు బండలు ఊడ్చుకోవడానికి కానీ, లేకపోతే బాసనలు తోముకోవడానికి కానీ, లేకపోతే సర్పులు అంటే అంటే బట్టలు ఉతుకోవడానికి కానీ, టాయిలెట్ క్లీనర్స్ కానీ, ఇవన్నీ. అలాగే హెల్త్ కేర్ సప్లిమెంటరీస్, ఇప్పుడు వెస్టీజ్ హెల్త్ ప్రొడక్ట్స్ అంటారు వీటినే. సో నేను చెప్పాను కదండి, ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ వాడతామో మన హాస్పిటల్ పోవాల్సిన అవసరం రాదు. అవే సప్లిమెంటరీస్, ద గ్రేట్ సప్లిమెంట్స్. నిజంగా వీటికి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎంతో మంది రోగాలను నయం చేసి ఇవాళ హాస్పిటల్ గడప కూడా తొక్కకుండా ఈ హెల్త్ సప్లిమెంట్ అని యూజ్ అవుతున్నాయి ఈ రోజు. అలాగే స్కిన్ కేర్ సంబంధించినవి, ఇవన్నీ బ్యూటీషియన్ సంబంధించినవి. అలాగే ఇదోండి అగ్రికేర్ అండి. ఇది రైతులకు గొప్ప వరం అని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం. అసలు మళ్ళీ భూమిని మళ్ళీ బతికించే విధంగా, భూమిలో మళ్ళీ సారం పెంచే విధంగా, ఒక రైతుకు చేదోడు వాదోడు కాదు, రైతును రాజుగా చేసే విధంగా ఇక్కడ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అలాగే మనకు కార్కు సంబంధించిన ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్స్. మనకు ఇంటర్నేషనల్ క్వాలిటీ తోటి మనకు ఒక సామాన్యునికి వాడుకునే విధంగా ఉన్నాయి ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్స్. చూడండి, మనం ఎవ్రీ మంత్ ఒక మంత్ ఇక్కడ ఏంటంటే షాప్ చేంజ్, చూడండి ఒక షాప్ చేంజ్ చేసుకొని మనకు ఒక నెల పర్చేస్ కనుక ఒక 3,500 పెట్టి మనం మన వస్తువులు, కావాల్సిన వస్తువులు కొన్నట్టయితే మనకు అందులో వచ్చేసి డిస్కౌంట్ వచ్చేసి 15%, 15% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలాగే క్యాష్ బ్యాక్ అనేది ఒక 5% వరకు ఉంటుంది. అలాగే మనకు ఫ్రీ ప్రొడక్ట్ 10% అనేది ఉంటుంది ఇక్కడ ఆన్ ద స్పాట్ లో. మీరు కొన్న వెంటనే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్ మనకు వస్తూ ఉంటాయి. అలాగే టోటల్ బెనిఫిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ బెనిఫిట్ వచ్చేసి మనకు 1,000 రూపాయలు అనేది ఉండగలుగుతుంది ఇక్కడ. సో 3,500 పెడితే మన బెనిఫిట్ వచ్చేసి 1,000 రూపాయలు ఉంటుంది ఇక్కడ. అలాగే సెకండ్ మంత్ కూడా మనం పర్చేస్ కావాల్సిన వస్తువులు కొంటాం కదా, ఒక సెకండ్ మంత్ కూడా సేమ్ పర్చేసింగ్ కొనుక్కోండి. మనకు కావాల్సిన వస్తువులు, ఇంటికి కావాల్సిన వస్తువులు సేమ్ డిస్కౌంట్ 15% ఉంటుంది, క్యాష్ బ్యాక్ కూడా 5% ఉంటుంది, అలాగే ఫ్రీ ప్రోడక్ట్ కూడా 10% ఉంటుంది. సెకండ్ మంత్ కూడా టోటల్ బెనిఫిట్ 1,000 రూపాయలు. అలాగే థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ మీరు కానీ సేమ్ బెనిఫిట్స్ ఇవే, 1,000 రూపాయల బెనిఫిట్ అనేది ఉంటుంది. అదే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రోడక్ట్ సేమ్. సో చూడండి ఇక్కడ ఇదే 5 నెల మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ గా ఇక్కడ మనం ఒక సిఎన్సి అంటారు దీన్ని, కన్సిస్టెన్సీగా ఒక 4 నెలలు మెయింటైన్ చేసుకుంటే 5వ నెల రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మనకు 2,515 రూపాయల ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ప్రోడక్ట్. సో చాలా చాలా అంటే వండర్ ఇది. సో చూడండి ఇక్కడ ఒక ఎవ్రీ
రూ. 32 ఒక పీవీ అనేది యాడ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ప్రతి వస్తువు కూడా పీవీలోనే, అంటే పాయింట్ వాల్యూ అంటారు, పీవీలోనే ఉంటుంది ఇలా ప్రతి ప్రతి వస్తువు కూడా. సో ఒక పీవీ అంటే రూ. 32 అవుతుంది ఇక్కడ మన ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి అసలు? సో కన్సిస్టెన్సీ అంటే సిఎన్సి అన్న ఇందాక, కన్సిస్టెన్సీ అంటే ఏంటిదంటే ఒక 100 పీవీ పెట్టి పర్చేజ్ చేసుకోగలిగితే మనము ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఒక 4 నెలలు కొంటే మనకు ఐదో నెల అనేది రూ. 2500 ప్రోడక్ట్ అనేది ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది 60 పీవీ అనేది. ఓ ఇది కూడా మనకు ఆ, అంటే 100 పీవీలో మనం కోరుకున్న వస్తువులు వస్తాయి. ఇక్కడ 60 పీవీలో మాత్రం చూడండి, మనకు అదే 4 నెలలు కొనుక్కుంటే రూ. 1250 వర్త్ ఆఫ్ ఫ్రీ వోచర్ అనేది వస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన మనకి ఇస్తారు. సో దీనికి బెనిఫిట్ ఉంటుంది. సో మనకి ఎంతైనా కొనుక్కోవచ్చు, కానీ ఈ పీవీలో ఉంటే మాత్రం మనం బెనిఫిట్ అవుతుండాలి. ఇది ఒకటి మర్చిపోకూడదు మనం. సో చూడండి, ఆ, మన 10 to 20% అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది, అంటే ఎంఆర్పి రేట్ కింద ఆ వస్తువు ఎంఆర్పి మీద 10 to 20% ఉంటుంది. అలాగే 5 to 16% అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది, మన అకౌంట్ లోకి పడతాయి అది. అలాగే 15% డైరెక్టర్ బోనస్ అనేది ఉంటుంది ఇక్కడ. సో అంటే కస్టమర్ గా ఉంటూ ఒకవేళ మీరు బిజినెస్ చేసుకోగలుగుతా చూడండి ఎన్ని లాభాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15% డైరెక్టర్ బోనస్ అని ఉంటుంది. అలాగే 3% టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉంటుంది. అలాగే 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ఉంటుంది ఇక్కడ. సో 3% అనేది ట్రావెల్ ఫండ్ అనేది ఉంటుంది. సో ట్రావెల్ ఫండ్ అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ఇక్కడ. సో ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5% అనేది కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో చెప్పాను కదండి, కార్లు వస్తాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. సో అదే అన్నది ఇలా కార్ ఫండ్ అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే హౌస్ ఫండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒక 3-4 ఏళ్ల తర్వాత మంచి హౌస్ కట్టుకోవచ్చు. చెప్పాను కదా ఫస్టే, కారు కొనుక్కోవాలని, ఇల్లు కొనుక్కోవాలని, ఇవన్నీ ఇక్కడ నెరవేరుతాయండి ఒక్క వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా. సో 2% అనేది ఎలైట్ బోనస్ అనేది, ఇది ఎక్స్ట్రా మనకు 2% అనేది ఉంటుంది. చూడండి ఇక. సో టోటల్ వచ్చేసి ఒక 9 రకాల ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటే ఇక్కడ. సో అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5% to 16% అని ఉంటుంది ఇక్కడ. సో ఒక పీవీ అంటే ఇక్కడ చూడండి, బిజినెస్ వేలో చెప్తున్నాను ఇప్పుడు. ఒక పీవీ నుంచి 599 పీవీ అయితే మనకు అప్రాక్సిమేట్లీ రూ. 30 నుంచి 18,000 బిజినెస్ ఈ మధ్యన అవుతే వారిని వచ్చేసి 5% అని ఇక్కడ అనడం జరుగుతుంది. సో తర్వాత 600 పీవీ నుంచి 2399 పీవీ అయితే మనకు అప్రాక్సిమేట్లీ 18,000 to 72,000 బిట్వీన్ ఆ బిజినెస్ అవుతే, సో వాళ్ళని వచ్చేసి 8% ఉంటారు ఇక్కడ. సో 22,399 2399 నుంచి 5,499 వరకు ఈ మధ్యలో ఉంటే అప్రాక్సిమేట్ బిజినెస్ వచ్చేసి 72,000 నుంచి 1,55,000 మధ్యలో అవుతే ఆ బిజినెస్ అవుతాయి. వారిని వచ్చేసి 12% అంటారు. దీన్ని అసిస్టెంట్ బ్రాంజ్ అంటారు. సో తర్వాత వచ్చేసి 5,499 పీవీ పైన అయితే చూడండి, ఆ బిజినెస్ వచ్చేసి 72,000 నుంచి 1,55,000 ఈ మధ్యలో అవుతే వాళ్ళని వచ్చేసి 16% అంటారు. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ వచ్చేసి అసలు కస్టమర్ గా ఒక 100 పీవీ కనుక మనం పర్చేజ్ చేసినట్లయితే చూడండి, మన కింద ఒక డైరెక్ట్ గా ఆరుగురు నుంచి మనకు 100 పీవీ గనక ఉండి, సో ఆ టీం ద్వారా మనకు గనక చూడండి 100 పీవీ ఒక మన డైరెక్ట్ మన కింద ఉండగలిగితే, సో ఇదన్నీ టీం వర్క్ అంటారు. సో వీళ్ళ కింద నుంచి కూడా మనకు టీం అనేది అయితే ఈ టోటల్ మొత్తం యాడింగ్ కలిసి అంటే 5,500 క్యూములేటివ్ పీవీ, అంటే ఈ మంత్, పోయిన మంత్, ఈ మంత్, వచ్చే మంత్, ఇవన్నీ కలిపి 5,500 పీవీ అయితే, అంటే మన కింద వచ్చే వాళ్ళ నుంచి కూడా ఇదంతా యాడ్ చేసుకుంటేనే మనకు 5,500 పీవీ అయితే వాళ్ళని వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. చూడండి, బ్రాంజ్ డైరెక్టర్. సో బ్రాంజ్ డైరెక్టర్ అయితే చూడండి తన లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే బోనస్ వచ్చేసి 15% యాడ్ అవుతుంది ఇక్కడ. సో టీమ్ బిల్డింగ్ బోనస్ అదనంగా 3% యాడ్ అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 7,000 నుంచి 15,000 వరకు ఉండొచ్చు ఇక్కడ. సో ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయినాక. సో చూడండి, ఆ, మనకు మన కింద, అంటే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయినాక మన కింద ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేసినట్టయితే, సో మనకు సైడ్ మిగతా ఐదుగురు నుంచి ఒక 1,800 ఒక పీవీ గనక మనం మెయింటైన్ గనక చేయగలిగితే,
అంటే టోటల్ టీమ్ బిల్డింగ్ నుంచి, అంటే టోటల్ టీం నుంచి, అంటే ఒక లెగ్ వదిలిపెట్టి మిగతా 5 నుంచి 1800 ఒక పీవీ కనుక మెయింటైన్ చేయగలిగితే వాళ్ళని వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో వాళ్ళ కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉంటారు కదా. సో ఇక్కడ అదనంగా మనకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది 18% అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్రావెల్ ఫండ్ ఏదైతే ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నామో చూడండి, అది అన్నది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది 3% యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేసి ఒక 20,000 వరకు ఉండొచ్చు ఇక్కడ పర్ మంత్ వచ్చేసి. సో ఇది సిల్వర్ కు ఉన్నది. తర్వాత వచ్చేసి ఒక బ్రాంజ్ డైరెక్టర్ కింద ఇద్దరు కనుక బ్రాంజ్ డైరెక్టర్ అయితే, సో సైడ్ అంటే మిగతా నలుగురు నుంచి 1500 ఒక పీవీ కనుక మెయింటైన్ చేయగలిగితే మనము వారిని వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ అంటారు ఇక్కడ. సో వారి కింద ఇద్దరు బ్రాంజ్ ఉంటారు కదా. సో ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 30,000 వరకు ఉంటుంది ఇక్కడ. సో నేను చెప్పేది ఇది ఎక్స్ట్రా ఇన్కమ్, అదనపు ఇన్కమ్, రూపాయి ఖర్చు పెట్టకుండా సంపాదించుకునే అవకాశం నేను చెప్పేది. సో చూడండి గోల్డ్ డైరెక్టర్ ఇక్కడ. సో చూడండి మన కింద కనుక ఒక ముగ్గురు బ్రాంజ్ అయితే ఉంటే, ముగ్గురు బ్రాంజ్ మెయింటైన్ చేసుకుంటా ఇంకో సైడ్ వ్యాల్యూ ఏవైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు నుంచి 1000 ఒక పీవీ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఇక్కడ స్టార్ డైరెక్టర్ అంటారు. చూడండి మన స్టార్ డైరెక్టర్ కింద ముగ్గురు బ్రాంజ్ అయితే ఉంటారు. సో ఇక్కడ కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ 5% తోటి. సో కార్ ఫండ్ చూసాను కదండి, ఇక్కడ ఒకసారి ముగ్గురం కనుక బ్రాంజ్ చేస్తే మనకు కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ప్రతి ఒక్కరిని మన కింద ఉన్న ఆ ముగ్గురిని కూడా బ్రాంజ్లను చేస్తే, సో వారిని వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ అనేది జరుగుతుంది ఇక్కడ మన కింద. అంటే ఒక బ్రాంజ్ కింద ఆరుగురు బ్రాంజ్లను చేయగలిగితే, ఒక బ్రాంజ్ ఆరుగురు బ్రాంజ్లను చేయగలిగితే అంటే తన కింద వచ్చిన పర్సన్ కింద ఆరుగురు కనుక బ్రాంజ్లు ఉంటే వారిని వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో తన కింద ఆరుగురు బ్రాంజ్ ఉంటారు. ఇక్కడ ఇక్కడ హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హౌస్ ఫండ్ ఏదైతే ఒక డ్రీమ్ పెట్టుకున్నామో, ఏది మనం ఒక లగ్జరీ హౌస్ కట్టుకోవాలనుకున్నామో ఆ హౌస్ ఫండ్ అన్నట్టు ఇక్కడ స్టార్ట్ అయ్యేది. సో ఎలైట్ క్లబ్ బోనస్ అండి ఇక్కడ 2% ఉంది. ఎందుకంటే అప్పుడు మన కింద 8 మెంబర్స్ ఆఫ్ బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే అక్కడ ఎక్స్ట్రా మనకు 2% అనేది ఎలైట్ క్లబ్ బోనస్ అంటారు. 2% అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది మనకు. చూడండి ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 వరకు కూడా ఉండొచ్చు ఇక్కడ. సో చూడండి మన షాపింగ్ అనేది ఒక 4,000 పెట్టి మనం పర్సనల్ షాపింగ్ అనేది చేసుకోగలిగితే ఇక్కడ. సో మనం ఒక 4 అంటే ఒక 10 మందికి చెప్పగలిగితే, చూడండి 4,000 ఇంటూ 10 అంటే 40,000 రూపాయలు అవుతుంది. అప్రాక్సిమేట్లీ టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్లీ 4,000 ఇన్కమ్ అని ఉంటుంది. లీడర్స్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. సో లీడర్స్ మ్యూట్ లో పెట్టుకోండి ఎవరైతే ఉన్నారో. ఓకే చూడండి లీడర్స్ ఇక్కడ మనకు 10 మంది అంటే ఒక 4,000 పెట్టి షాపింగ్ చేసుకోగలిగితే, అట్లా మన ఒక 10 మంది కనుక చెప్పగలిగితే అక్కడ మన కింద మన హ్యాండ్ ఓవర్ లో 40,000 టర్న్ ఓవర్ అని జరిగితే మనకు వచ్చేసి అప్రాక్సిమేట్ ఇన్కమ్ వచ్చేసి 4,000 వరకు వస్తుంది. సో అలాగే ఆ 10 మంది కూడా మరో 10 మంది చెప్పగలిగితే అక్కడ 100 మంది అనేది జరుగుతుంది. 100 మంది ఇంటూ 4,000 వేసుకున్నా కానీ 4,00,000 టర్న్ ఓవర్ అంటే 4,00,000 టర్న్ ఓవర్ అని జరుగుతుంది. మనకు అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ వచ్చేసి 40,000 వరకు మనకు మన అకౌంట్ లోకి పడడం అనేది జరుగుతుంది. అలాగే చూడండి ఆ 100 మందిని కూడా మరో 10 మంది చెప్పగలిగితే, మరో 10 మంది చెప్పుకుంటూ పోతే అక్కడ 1,000 మంది అనేది జరుగుతుంది. 1,000 మంది అనేది అవ్వడం జరుగుతుంది. 1,000 మంది ఇంటూ 4,000 వేసుకున్నా గానీ మన కింద 40,00,000 అనేది టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ వచ్చేసి 3.5 lakh వరకు ఉంటుంది. సో ఇక్కడ నెట్వర్క్ ఉన్న పవర్ అది అన్నట్టు. సో అందరికి మనమే చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ద్వారా వెళ్తా ఉంటారు టీం కాబట్టి. సో అలా మెయింటైన్ అవుతా ఉంటే కూడా అది కూడా యాడ్ అవుతుంది కాబట్టి చూడండి 100 ఇంటూ 10 వేసుకొని 1,000 మంది వేసుకుంటే చూడండి 4,000 అంటే 40,00,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతాయి. 3.5 lakhs ఇన్కమ్ పర్ మంత్. సో ఇక్కడ మనకు చూడండి గ్రేట్ అండి, మనకు క్లాప్స్ చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ విన్నింగ్ టీమ్ అనేది ఉన్నది ఇక్కడ. మనకు ప్రతిదీ సక్సెస్ మోడ్ లోనే వెళ్ళడానికి మనకు గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నది ఇక్కడ. ఇలాగ మొబైల్ యాప్, ఆడియో, వీడియో, సెమినార్స్ అనేది ఇక్కడ, బుక్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విన్నింగ్ టీం ద్వారా.
సో ఇదైతే టూల్స్ ఉంటాయండి ఇక్కడ. టూల్స్ ఏవైతే బుక్స్, మన బుక్స్ చదువుకుంటా ఉండాలి ఇక్కడ. ఏదైతే దీనికి వెస్టీజ్ కి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతిదీ ఉంటది. అలాగే నెట్వర్కింగ్, నెట్వర్క్, ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ నౌ ఇన్, అంటే మనం దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మనకు ఇక్కడ మనకు విన్నింగ్ టీం ద్వారా అనేది మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో చూడండి, ఆ ఇది 2023 అండి ఇక్కడ. ఇది మన పీపీటీ. చూడండి అప్పటి వరకు వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే చూడండి, ఎండి సలీం అండ్ షాహీన్ బేగం. సో సార్ వచ్చేసి ఒక క్యాబ్ డ్రైవర్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్ అండి. జనవరి 2023 వరకు వాళ్ళ ఇన్కమ్ చూడండి 9,32,996 రూపాయలు ఉంది. సో చూడండి, ఈ సారు కార్ ఓపెనింగ్, బెంచ్ కార్ ఓపెనింగ్ నేనే వెళ్ళాను స్వయంగా. సో ఆ రోజు ఇంకా బలంగా పట్టుకోవడం జరిగింది. సో ఒక క్యాబ్ డ్రైవర్ నడుపుకుందన్న వ్యక్తి, అంటే సూసైడ్ చేసుకుందాం అనే వ్యక్తి, ఈ రోజు 30 లక్షల అప్పుతోటి వచ్చి ఇక్కడికి ఇక్కడ అంటే మన వెస్టీజ్ లోకి 30 లక్షల అప్పుతోటి రావడం జరిగింది. ఆ సో సారు ఈ ఒక దాదాపు 3 నెలల కిందట దాదాపు 2 కోట్లతోటి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అంతకు ముందు 3 నెలల ముందు బెంచ్ కార్ కొనడం జరిగింది. సో ఒక ఆపర్చునిటీ అనేది లైఫ్ ని మార్చేసింది. సో షమ్డి సలీం అండ్ షహీమా బేగం గ్రేట్. ఇప్పుడు సార్కి వచ్చేసి 14 lakhs ఉంది ఇప్పుడు సార్కి. అలాగే చూడండి, పూర్ణ పురుషోత్తం దాస పూర్ణ పురుషోత్తం దాసరి సార్ వచ్చేసి విఎంసీ. ఇందాక మనకు సలీం సార్ కూడా విఎంసీ ఇప్పుడు. సో సార్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అండి, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. సో సారు మనకు మెయిన్ మన దగ్గర విఎంసీఎం మెంబర్ ఇప్పుడు. సో సార్ వచ్చేసి ఇప్పుడు అప్రాక్సిమేట్ 19 to 20 lakhs, 19 నుంచి 20 లక్షలు నెలకి సంపాదించిన వ్యక్తి అండి. సార్ వచ్చేసి బెంజ్ కార్ ఆల్రెడీ తీసుకున్నాడు. సార్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆల్రెడీ తీసుకున్నారు ఇక్కడ వెస్టీజ్ నుంచే. సో ఒక్క అవకాశం తీసుకోవడం వల్ల చూడండి సార్ లైఫే మారిపోయింది. అలాగే అలాగే చూడండి, ఆ, ఆ, మనకు శ్రీనివాస్ వడ్డమాన్, అలాగే ఆ, శివాని మేడం సార్ వచ్చేసి ఇప్పుడు డియుసిడి, అలాగే కాబోయే విఎంసీఎం మెంబర్ కూడా. ఇప్పుడు సార్కి వచ్చేసి అప్పుడు డిసెంబర్ 2020 వరకు సార్కి వచ్చేసి 6,57,000 ఉంది. సో ఇప్పుడు సార్కి వచ్చేసి 10 lakhs నియర్ గా, ఇంకొక 150 రూపాయలు తేడాతో 10 lakhs లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి సార్ విఎంసీఎం కాబోతున్నారు. సార్ ఆల్రెడీ బెంజ్ కార్ కూడా తీసుకోబోతున్నారు సార్. సో అది మనమంతా కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి. సో చూడండి, ఆ సమతా మేడం అండ్ మధు అండి, సార్ వచ్చేసి గ్రేట్ అప్లయన్స్. సో సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ టీచర్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. సారు మేడంకి హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే మ్యాసివ్ యాక్షన్ తోటి సార్ ఒక సంవత్సరం కష్టపడితే సార్కి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి జూలై 2024 వరకు 1,23,000. సో చూడండి, ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో వాళ్ళ 3 తరాలను బాగు చేసుకోవడానికి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం అంతా సార్ ఇప్పుడు మరోసారి హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాం మనం ఆల్రెడీ. సో చూడండి, వీళ్ళు ఓవరాల్ గా ఒక 4 నెలల ఇన్కమ్ కలుపుకుంటే చూడండి వాళ్ళకి ఎంత ఎంత వచ్చాయో. ఒక 3,81,000. ఇది చూడండి వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంత ఇక్కడ. సో సార్ వచ్చేసి చూడండి, భరత్ సార్ రామడన్ సార్ వచ్చేసి ఒక లారీ, 4 లారీలు ఉన్నాయి సార్కి. సార్ వచ్చేసి గోదావరి కని. సో మన అప్లైన్ సార్ కూడా. సో ఇందాక మధు సార్ అన్నాను, మధు సార్ డౌన్ లైన్, భరత్ సార్ అని అంటేనే. సో సార్కి వచ్చేసి 1,44,000 సార్ ఇప్పుడు నవ్వు యూసిడి యూనివర్సల్ క్రౌన్ రైటర్ సార్ వచ్చేసి. చూడండి, సారు అప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది సారు. సో ఆపర్చునిటీ తీసుకొని ఇవాళ పార్ట్ టైం ఒక సంవత్సరం పాటు కష్టపడితే సారు క్రౌన్ రైటర్ అయిపోయి ఇప్పుడు యూసీ లెవెల్లో ఉన్నారు సారు. గ్రేట్ అప్లాస్ అండి. సో సార్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి ఒక 4 నెలలు చూసుకుంటే తనకు 3,90,000 అండి. ఇది అంతా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇక్కడ. సో సార్ వచ్చేసి చూడండి, మౌనిక మధుకర్ సార్. సార్ వచ్చే డాక్టరేట్. సార్ ఒక ఫార్మా కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేసుకుంటూ పార్ట్ టైం గా సార్ జాబ్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో అంటే సార్ వచ్చే ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. వీరిద్దరు కూడా పార్ట్ టైం గా జాబ్ చేస్తున్న సారు. తన ఏదైతే ప్రిన్సిపాల్ గా జాబ్ చేసుకుంటూనే, తన డ్యూటీ చేసుకుంటూనే ఇది చేస్తున్నారు. సార్కి అక్కడ అప్రాక్సిమేట్లీ దాదాపుగా 1,50,000 2 లక్షల నుంచి సార్ నెల ఇన్కమ్ అనేది ఉంటుంది తన ప్రొఫెషనల్ లో. సార్ ప్రొఫెషనల్ కాకుండా వెస్టీజ్ అని చేసుకోవడం వల్ల సార్కి వచ్చేసి నెలకి 54 రూపాయలు వస్తుంది సార్. సో అలాగే చూడండి, మేడం వచ్చేసి రాజశ్రీ మేడం, బ్యూటిషియన్ అకాడమీ ఉంది మేడంకి. సో అది నడిపించుకుంటూనే, సో మేడం అనేది పార్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ, ఆ, రాజశ్రీ మేడం. సో తనకు ఒక 46,000 ఇన్కమ్ వరకు అయితే వస్తుంది తనకి.
చూడండి మా గ్రేట్ అప్లయన్స్ స్వాతి అండ్ శ్రీనివాస్ గౌడ్ డైమండ్ డైరెక్టర్ లో ఇప్పుడు పొజిషన్ లో ఉన్నారు. సార్ వచ్చేసి ఒక సైంటిస్ట్, ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్. మేడం వచ్చేసి హౌస్ వైఫ్. సో చూడండి లీడర్స్, సారు సైంటిస్ట్ వర్క్ చేసుకుంటేనే పార్ట్ టైం గా తనకు దొరికిన టైంను తను యూటిలైజ్ చేసుకుంటూ ఇవాళ సార్కి వచ్చేసి 42,000 పైన సంపాదించుకుంటున్నారు. అలాగే చూడండి, మనకు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్స్ అండి, సనత్ అండ్ మమత. వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా. సో వాళ్ళ ఫో- వాళ్ళ 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 జాబ్ చేసుకుంటే, వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో చేసుకుంటే ఇవాళ వాళ్ళకి వచ్చేసి 27,000 రూపాయల పైన ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో చూడండి, అలాగే రేణుకా గట్టే యాదవ్ మేడం వచ్చేసి హౌస్ వైఫ్, సార్ వచ్చేసి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. సో బ్యాంక్ ఎంప్లాయ్ సార్ కూడా, వీళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ తీసుకొని వీళ్ళు పార్ట్ టైం గా చేసుకుంటే జూలై 2024 వరకు వాళ్ళు తీసుకున్న అమౌంట్ వచ్చి 25,000 పైన. సార్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో సార్ తో పాటు ఇక్కడ ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అండి. ఇక్కడ మన పేర్లు ఇక్కడ ఉండదు, మన ఫోటోతో సహా మనది. సో సో ఇక్కడ ఇది ఇది మన కోసం ప్రచురించబడింది, మన కోసం ఎదురు చూస్తుంది. సో ఇక్కడ మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. డైలీస్ మ్యూట్ లో పెట్టుకోండి, చూసుకోండి. తిరుమల ఓకే అన్న. కంటిన్యూ సార్. రాజు సార్ మ్యూట్ అయింది సార్. రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి, మీది మ్యూట్ లో పడింది సార్. మళ్ళీ చిల్లర వేసినట్టు అయితే చాలా రోజులు అవుతుంది అసలు అలా ఉన్నప్పుడు మనం వచ్చేది. రాజు సార్ మీది మ్యూట్ లో పడింది సార్. నీకు చల్లగా వేస్తే గాలి ఆవాలు నడుపుతున్నారు మాటలు. రాజు సార్ 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 చేస్తున్నాను మళ్ళీ. మళ్ళీ షేర్ చేస్తారా సార్? చేయండి. చేస్తాను సార్. దయచేసి లీడర్స్ మ్యూట్ లో పెట్టుకోండి, చూసుకోండి కొంచెం. నేను చూస్తున్నా సార్, యూ డోంట్ వరీ, ఓకే సార్. కంటిన్యూ చేయండి మీరు. ఓకే, సారీ లీడర్స్. చూడండి లీడర్స్, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? ఆలోచించుకోండి ఒకసారి. సో అలాగే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది?
అంటే మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైం గా చేసుకున్నా గానీ ఒకవేళ సక్సెస్ ఇక్కడ కాకుంటే ఏమవుతుంది? సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీరు కనుక ఇక్కడ సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. సార్ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ నుంచి ఫ్రీడమ్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేసుకోవడానికి ఒక అవకాశం, గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఎలాంటి పెట్టుబడి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన మనకు ఏమంటే మన టైం మిగిలినప్పుడు ఏదైతే సండేస్ వస్తున్నాయో లేకపోతే ఏదైతే హాలిడేస్ వస్తున్నాయో ఏదైతే మనం ఏదైతే ఒక చూడండి ఒక కంపెనీ కోసం అయితే 100% ఎఫర్ట్స్ పెట్టి అయితే మనం వర్క్ చేస్తున్నాం. ఆ ఎఫర్ట్ లో ఒక 5% కనుక ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇక్కడ కనుక పెట్టుకున్నట్టయితే జీవితం మారడానికి అయితే ఆస్కారం ఉంది. ఇక్కడ భూమి మీద లేనంటే ఒక గొప్ప అవకాశంలో ఉన్నాం కాబట్టి మనం ఒక గొప్ప అవకాశం తీసుకుంటే ఒక 5% కనుక మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినంటే ఒక 1 ఇయర్ పాటు సో లైఫ్ లో ఒక అద్భుతం అనేది చూసుకోవచ్చు తప్పకుండా. సో చూడండి, ఎవరైతే ఇక్కడ ఆ, మిమ్మల్ని ఇన్వైట్ చేశారో అంటే వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి ఇన్వైట్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని, వాళ్ళని కనుక ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ గట్టిగా పట్టుకోండి. దీని గురించి ఇంకా మీరు పూర్తిగా వాళ్ళ గురించి అంటే మనం వెస్టేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. సో తప్పకుండా అయితే మీ లైఫ్ అయినా తప్పకుండా చేంజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సెషన్ ద్వారా ఏ ఒక్కరికి అర్థమైనా ఈ బిజినెస్ గురించి, ఏ ఒక్కరు కనెక్ట్ అయినా, ఏ ఒక్కరి భవిష్యత్తు బాగుపడినా నా జన్మ సార్థకమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ రాజు సార్, రియల్లీ గ్రేట్ వర్డ్స్, ఎక్సలెంట్ సిఇఓ ప్లాన్ ప్రజెంటేషన్ సార్. డియర్ లీడర్స్, చూశారు కదా సారు చెప్పినటువంటి కస్టమర్ సిఇఓ ప్లాన్, కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆ చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది సార్ మన కోసం. ఇది విన్న తర్వాత చూడండి, మనము మధ్యవర్తులకి ఎన్ని డబ్బులు పోతున్నాయి, అసలు మనం ఎంతకు తయారైన వస్తువు ఎంత కొంటున్నాం అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. దాంతో పాటు ఈ బిజినెస్ అనేది మనము 50% సిఎన్సి ఆఫర్లు 50%కే వస్తువులు కొనుక్కోవచ్చు, మనం తక్కువ ఖర్చులో ఆఫర్లో ఉండొచ్చు, ప్లస్ షేర్ చేయడం వల్ల, ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ కూడా పొందేటువంటి ఆపర్చునిటీ సార్ చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్ రాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ సెషన్, ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ ఏంటంటే లీడర్స్, మీరు వీడియోలు ఆన్ చేసుకోండి, దయచేసి అన్మ్యూట్ చేసుకోకండి. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే ఇతరులకు డిస్టర్బ్ అవుతారు లీడర్స్. నేను కొన్ని ర్యాండమ్ గా కొన్ని కాల్స్ తీసుకుంటాను, ఒక 5-6 కాల్స్ తీసుకుందాము. ముఖ్యంగా కొత్త వాళ్ళను ఇన్వైట్ చేస్తాను నేను. డియర్ లీడర్స్, మీరు వీడియోలు ఆన్ చేసుకోండి. సార్ నేను ఒక చిన్న కొత్త మాట వాళ్ళని బలరాం సార్, ఒక చిన్న మాట. లేడీస్ ఎవరైతే చెప్పండి. లెఫ్ట్ కాకండి, ఇది ఒక్కటి చూసుకోండి, ఎవరైతే లెఫ్ట్ కాకండి. ఎందుకంటే ఇక్కడ మన గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్ జాబర్స్, అంత చిన్న చిన్న పనులు చేసి అందరూ ఉన్నారు ఇక్కడ. సో మీకు ఈ వీళ్ళ మాటల ద్వారా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు లెఫ్ట్ అవ్వకండి, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజు సార్. డియర్ లీడర్స్, ఇప్పుడే లెఫ్ట్ అవ్వకండి, త్వరలో ఒక 5 minutes to 10 minutes లో సెషన్ ఎండ్ చేద్దాము. కానీ సార్ వాళ్ళు చెప్పేది కూడా వినండి. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ బిజినెస్ గురించి ఆపర్చునిటీ విన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను కొన్ని ర్యాండమ్ గా కాల్స్ తీసుకుంటున్నాను. శంకర్ సార్ నిజామాబాద్, మాట్లాడండి సార్. శంకర్ గుడ్ సార్, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్. సిఓ ఈరోజు ప్లాన్ ఏదైతే రాస్తారు చెప్పారు చాలా ఎక్సలెంట్ సార్. కొత్త వాళ్ళకి చాలా మంచిగా అర్థమవుతుంది సార్. నిజంగానే సార్, నేను ఒక రిక్వెస్ట్, మీకు సవిత మా స్టూడెంట్ ఉంది సార్, ఆమె కొంచెం పిలవండి సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, పిలుస్తాను సార్. నేను అందరినీ కవర్ చేయాలి సార్, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను సార్. శ్రీనివాస్ సార్, ఆడపు శ్రీనివాస్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈరోజు మార్నింగ్ రాజు సార్. సార్ చాలా ఎక్సలెంట్. సిఇఓ ప్లానింగ్ అంటే ఏదో ముంగట పెట్టి చూపెట్టినట్టు చాలా ఎక్సలెంట్ చెప్పారు సారు. మేము ఆ సారు ద్వారా మేము ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు. నా పేరు ఆడపు శ్రీనివాసు, అగ్రహారం నుంచి మాట్లాడుతున్నా. చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్ రాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుమల మేడం ఉన్నారా మేడం? తిరుమల అని కొత్తగా వచ్చారు. తిరుమల మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం మీకు వీలైతే.
లే నెక్స్ట్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను వీడియో ఆన్ చేసుకొని నేను పిలుస్తాను. బానోత్ మంగవ్వ మేడం, బానోత్ మంగం కొత్తగా వచ్చారు. ఆడియో అవైలబుల్ లేదు మేడంకు. సవిత మేడం ఉన్నారా మేడం? సార్ శంకర్ సార్ ఇన్వైట్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. డియర్ లీడర్స్, మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్న వీడియో ఆన్ చేసుకోండి. లక్ష్మీ లకావత్ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం, కొత్తగా వచ్చారు. లక్ష్మీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేయించుకోండి మేడం, ఎవరన్నా ఉంటే, పిల్లలు ఉంటే ఇంట్లో. పాతూరు సిద్ధిరాములు సార్, సిద్ధిరాములు సార్ ఉన్నారా సార్? వీడియో ఆన్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం ఉన్నారు, మాట్లాడండి మేడం. లక్ష్మీ మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని రెడీ ఉండండి. లక్ష్మీ లకావత్. నిర్మలా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మెదక్లో గుడ్ మార్నింగ్ మేడం. హస్బెండ్ నేను ఈ బిజినెస్ చేస్తున్నాం సార్. మా అప్లయన్స్ బలరాం సార్, రాజు సార్, గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం అన్మ్యూట్ చేసుకున్నారా మేడం? और 5 बार एक ही मुड़े देखा, इतने बार बातें करी तो आपने खाया होगा। లక్ష్మీ మేడం ఉన్నారా మేడం?